హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య వదిన. థ్యాంక్స్ రా. కానీ గిఫ్ట్ ఎందుకు తెచ్చావు? ఒకసారి విప్పి చూడు, నీకు నచ్చుతుందిలే. ఓపెన్ చేయి బాలు. ఈ ఐడియా శృతి ఇచ్చింది బామ్మా. నిజంగా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. బాలుబావా, నేను నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చాను. చెక్కేమో. ఎన్ని లక్షలు రాశారంటావు? నువ్వు మింగేద్దామనా? రే పోరా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఏంటిది? వాడికి ఇంగ్లీష్ రాదు బావా, ఇటీవరా. ఏంట్రా లక్షలు మింగినట్టు ఇంగ్లీష్ కూడా మింగేశావా? అందులో ఏముందో చదివి చెప్పరా మనోజ్. బావా, బాలుగాడికి పర్సనల్ డ్రైవర్ గా జాబ్ ఇచ్చాడతా. ఓ అమ్మమ్మో, నెలకి 50,000. చూసావా కామాక్షి, ఎంతైనా గొప్పోళ్ల కానుకలు వాళ్ల స్థాయికి తగ్గట్టే ఉంటాయి. వదిన గారేమో బంగారు గాజులు తెచ్చారు, అల్లుడు గారేమో బంగారం లాంటి ఉద్యోగం ఇచ్చారు. ఎన్నాళ్ళని క్యాబ్ నడుపుతావు? నాకు విశ్వాసంగా పడుండే ఒక నౌకరు కావాలి. అదే నువ్వైతే డ్రైవింగ్ బాగా చేస్తావు, పైగా నమ్మకంగా పనిచేస్తావు. నమ్మకంగా విశ్వాసంగా పనిచేయడానికి జీతం ఎక్కువ ఇవ్వాల్సిన పనిలేదు. కాకపోతే నేను ఎవరి దగ్గర పనిచేయను. రేయ్, ఏంట్రా పిచ్చా నీకు? 50,000 రా. నువ్వు ఎంత కష్టపడి కారు నడిపినా అంత రాదు కదరా. నెలంతా కష్టపడి కారు నడిపినా నా కారు నేను నడిపానన్న తృప్తి ఉంటుంది. నేను కారెక్కుతుంటే డోర్ తెరిచి పట్టుకోవడానికి నామోషిగా ఉంటుందా ఏంటి? ఇంటి ఆడపడుచు భర్త ముందు ఎంత కోటీశ్వరుడైనా తలవంచాల్సింది. నా పని నేను చేయడానికి నామోషిగా ఎందుకు అనుకుంటాను? నా సంపాదనలో నిజాయితీ ఉంటుంది, అదే నాకు గౌరవాన్నిస్తుంది. దొంగదారిలో సంపాదించేవాళ్లు, అక్రమంగా ఆస్తులు కూడబెట్టేవాళ్లు, అధికారం ఉందని తప్పులు చేసేవాళ్లు నామోషిగా ఫీల్ అవ్వాలి.